ఎంప్లాయీ ఏం చేశాడంటే, నా భార్య నా కూతురికి పెన్షన్ ఇవ్వకూడదు, నేను చచ్చిపోయిన తర్వాత నామినీస్లో వాళ్ళ పేర్లు తీసేయాలి అని వెళ్ళడం జరిగింది. ఎందుకు అలా చేశారండి? ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఆ కేసు సతీకుమారి అమ్మ అని ఈవిడ వైఫ్, ఈయన పేరు గోపాలకృష్ణ పిల్లయ్. అయితే ఈయన ఒక రిటైర్డ్ పోస్టల్ అసిస్టెంట్ అనమాట. అయితే ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు 2003లో. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈయన చనిపోయారు 2013లో. అయితే ఈయనకి పెన్షన్ వచ్చేది సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్. ఆ తర్వాత హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇంటెన్షన్ నాట్ టు ఇంక్లూడ్ ద అప్లికెంట్. వైఫ్ని, కూతుర్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళని ఇంక్లూడ్ చేయొద్దు, స్ట్రైక్ ఆఫ్ చేయండి నా భార్య పేరు కూతురు పేరు ఫ్రమ్ మై సర్వీస్ బుక్. వాళ్ళ సర్వీస్ బుక్లో అందరివి డీటెయిల్స్ ఉంటాయి కదా సార్, వైఫ్ది, పిల్లలది, అందరిది, వాళ్ళని ఇంక్లూడ్ చేయొద్దు అని ఒక అప్లికేషన్ ఫైల్ చేశాడు సార్. ఏమని అని అంటే, నేను నా భార్యకు విడాకులు ఇచ్చేసాను అని. మళ్ళీ ఇది హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు ఏమనింది అని అంటే, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే ఉందో అది ఒక ఎస్టేట్ ప్రాపర్టీ ఏం కాదు, ఎంప్లాయీది ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తో ఆయన స్వార్జితమో కాదు, దాన్ని అలా పరిగణించలేము. ఎందుకనంటే ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అన్లైక్ ద బెనిఫిషరీస్ ఆఫ్ గ్రాట్యుటీ అమౌంట్, ప్రావిడెంట్ ఫండ్. వీటిని మేము టెస్టిమెంట్ రూపంలో విల్లు రాస్తే నిజంగా ఈ గ్రాట్యుటీ అమౌంట్ నాది వీళ్ళకి వెళ్ళాలి, ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉందో ఇది అయిన స్వార్జితమైంది కాబట్టి వీళ్ళకి వెళ్ళాలి అంటాం. కానీ పెన్షన్ది మేము దీన్ని అలా చూడలేము, ఒక ఎస్టేట్ ప్రాపర్టీ లాగానో. లేదు అని అంటే టెస్టమెంట్ డిస్పోజిషన్ దీనికి ఇవ్వలేము, విల్లు రాయలేడు ఆయన. సో మేము ఈయన తదనంతరం ఎవరైతే సర్వీస్ బుక్లో ఎవరైతే ఉన్నారో భార్య, పెళ్ళి కానీ కూతురు, వాళ్ళకి డెఫినెట్గా వెళ్తుంది ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పింది సార్.